ప్రభువైన యేసుక్రీస్తు నామములో తండ్రిని దేవుని యేసుక్రీస్తు వారి ద్వారా ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించడానికి చేరవచ్చిన మీ అందరికీ పేరు పేరు చెప్పిన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు గడిచిన ప్రభు దినంలో ఏ విషయం అయితే మనం మాట్లాడుతున్నామో ఆ విషయాన్ని కొనసాగింపుగా ఈరోజు దేవుని యొక్క నిత్య సంకల్పంలో 5వ భాగంగా మనం ఆలోచన చేస్తుంటాం. గడిచిన ప్రభు దినంలో మనం ఏం ఆలోచన చేసామో ఎవరికైనా గుర్తుందండి? రోమిల్ రాసిన పత్రిక 8వ అధ్యాయము 30వ వచనంలో ఒకసారి మనం పరిశీలన చేసాం. రోమ పత్రిక 8వ అధ్యాయము 30వ వచనంలో, మరియు ఎవరిని ముందుగా నిర్ణయించినో వారిని పిలిచినో, ఎవరిని పిలిచినో వారిని నీతిమంతులుగా తీర్చునో, ఎవరిని నీతిమంతులుగా తీర్చునో వారిని మహిమపరచును అనే విషయాన్ని మనం గడిచిన ప్రభు దినంలో ఆలోచన చేస్తున్నాం. ప్రభును యేసుక్రీస్తు ద్వారా తండ్రిని దేవుడు సర్వ మానవాలు చేసిన పాపము నిమిత్తము దేవుని ఎదుగు చేరడం కొరకు నీతిమంతుడైన ప్రభుని యేసుక్రీస్తు వారు అనీతిమంతుడైన వారి కొరకు మన పక్షాన్ని నిలబడి ఆయన సిలువకి వెళ్ళడం జరిగింది. పేతురు రాసిన మొదటి పత్రికలో మనం 3వ అధ్యాయము చూసాం, 8వ వచనంలో 17వ వచనంలో. అలాగే మొదటి సువార్త ప్రయాణంలో అపోస్తలుడైన పౌలు పిసిదీలనున్న అంతియోకులో సమాజ మందిరంలో యూదులున్న సమాజ మందిరంలోకి వెళ్ళి వారికి ప్రభుని యేసుక్రీస్తు వారి గురించి, ఆయన ద్వారా దేవుడు తీరుస్తున్న నీతిని గురించి ప్రకటన చేయడం జరిగింది. అలాగే నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నా అన్నాడు. మహిమ అంటే ఏంటి అనేది గురించి కూడా మనం ఆలోచించాలి. రోమపత్రికలోనే 5వ అధ్యాయం 1వ వచనంలో కూడా మనం చూసాం. కాబట్టి విశ్వాసం వలన మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉందము అన్నాడు. ఈ విషయాన్ని యూదులకు చెప్తున్నప్పుడు యూదులు ఎప్పుడైనా సరే ఎప్పుడు శ్రద్ధ వహిస్తారంటే, మొట్టమొదటిగా పితరులు తండ్రి అయిన అబ్రహాం గురించి చెప్పగానే చాలా విధే చూపిస్తారన్నారు. ఎందుకంటే అబ్రహాం గారు అంటే అంత ప్రేమ వాళ్ళకి, యూదులకి. ఎందుకంటే దేవుడు అబ్రహాం ద్వారా వాగ్దానం చేశాడు కదా, ఆ వాగ్దానం ఫలమే ఇశ్రాయేలు సంతానం. కాబట్టి అబ్రహాం గురించి చెప్పగానే యూదులు చాలా శ్రద్ధ భక్తులతో పౌలు గారు చెప్పిన మాటలు వినటం జరిగేది. అదే సందర్భం మనం చూస్తూ ఉంటాం. రోమపత్రిక 4వ అధ్యాయంలో అబ్రహాం గురించి మాట్లాడుతున్నాడు. అంటే అబ్రహాముని ఎలాగా నీతిమంతుడిగా ఇచ్చాడు, కేవలం దేని ద్వారా నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. అబ్రహాం గారు ఎన్నో క్రియలు చేశారు, ఎన్నో మంచి పనులు చేశారు. దాన్ని బట్టి ఆయన నీతిమంతుడిగా తీర్చబడ్డా? లేదు. మళ్ళీ ఎలా తీర్చబడ్డాడు అంటే, దాని గురించి రోమపత్రిక 4వ అధ్యాయంలో 4వ అధ్యాయము 1 నుంచి 9 వచనాల్లో అబ్రహాం గురించి చెప్పడం జరిగింది. కాబట్టి శరీర విషయమై మన మూల పురుషుడు అబ్రహాంకి ఏమి దొరికినని అందము, అబ్రహాము క్రియల మూలంగా నీతిమంతుడిని తీర్చబడినలా అతనికి అతిశయకారణము కలిగిన కానీ అది దేవుని ఎదుట కలగదు. దేని వలన అంటే క్రియల మూలంగా. అంటే క్రియల మూలంగా నీతిమంతులు అయిపోతారా? నీతిమంతులు అవరు అని బైబిల్ తెలియజేసింది. మనం బైబిల్ని విశ్వసిస్తున్నాం కనుక, బైబిల్ ప్రకారంగా నడుచుకుంటున్నాం కనుక, ఈ దేవుని మాటలు కనుక, దేవుని మాటలు ఏం తెలియజేస్తున్నారో దాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. క్రియల మూలంగా నీతిమంతుడని తీర్చబడిన యెడల అతనికి అతిశయకరణ కలిగిన కానీ అది దేవుని ఎదుట కలగదు. లేఖనం ఏమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మునో అది అతనికి నీతిగా ఎంచబడును అనే విషయం తెలియజేస్తాడు. అంటే ఇక్కడ నీతి కలగటానికి దేనికి లింక్ పెడుతున్నాడు? విశ్వాసానికి లింక్ పెడుతున్నాడు. మొట్టమొదటిగా అబ్రహాము దేవుని చేత పిలువబడకూడదు. ఆయన ఒక అనుజనుడు, ఒక విగ్రహారాధికుడు. ఎవరో అబ్రహాం గారు.
దేవుడు పిలిచినప్పుడు ఆ మాటకి విధేయత చూపిన కారణాన్ని బట్టి, పిలిచిన వాని యందు విశ్వాసించిన కారణాన్ని బట్టి దేవుడు ఏం చేశాడంటే అబ్రహాం నీతిమంతుడిగా తీర్చడం జరిగింది. కాబట్టి ఇప్పుడు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరైతే విశ్వసిస్తారో వారిని కూడా దేవుడు ఏం చేస్తాడంటే నీతిమంతులుగా తీర్చాలనేది దేవుని యొక్క సంకల్పం అయి ఉంది అనే విషయాన్ని అపోస్తలుడైన పౌలు గారు తెలియజేస్తున్నారు అనమాట. కాబట్టి ఇక్కడ ఏమన్నాడంటే 7వ వచనంలో 6వ వచనంలో ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతులుగా ఎంచినో ఆ మనుషుడు ధన్యుడు అనే విషయాన్ని తెలియజేశాడు. ఎవరు ధన్యులు అంటే క్రియలను బట్టి ధన్యులా, కేవలం క్రీస్తునందు విశ్వాసాన్ని బట్టి నీతిమంతులను తీర్చబడి ధన్యులా? కేవలం విశ్వాసం ఉంచడం దాన్ని బట్టి. దావీదు కూడా చెప్పుచున్నాడు, ఏలే అనగా 7వ వచనం, తన అతిక్రమములకు పరిహారము నందువాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం నందువాడు ధన్యుడు. ప్రభు చేత నిర్దోషాన్ని ఎంచబడిన వాడు ధన్యుడు. ఈ ధన్యవచనము సున్నత గలవాని గురించి చెప్పబడినదా, సున్నతుల గాని గురించి కూడా చెప్పబడినదా? అంటే కేవలం యూదులు ఏమనుకుంటారంటే ఆ అబ్రహాం చేసిన వాగ్దానం ఏదైతే ఉందో ఆ వాగ్దానం మాకు మాత్రమే అన్నట్టుగా ఆనాడు యూదులు ఉన్నారు. అంటే కేవలం మేము ఎవరి నిమిత్తం అయితే ఎదురు చూస్తున్నామో ఆ యేసుని, ఆ క్రీస్తుని మేము విశ్వసిస్తే మాకు నీతి కలుగుతుంది అని చెప్పేసి ఆనాడు యూదులు ఆలోచన కలిగి ఉన్నారు. కానీ పౌలు గారు ఏమన్నారంటే కేవలము యోధా సంతానమైన మీకు మాత్రమే కాదు, ఇశ్రాయేల్ సంతానమైన మీకు మాత్రమే కాదు, ఇశ్రాయేల్ కాని వారి సంతానం కూడా అది వర్తిస్తుందని పౌలు గారు తెలియజేయడం జరిగింది. అందుకనే పౌలు గారు ఏం చేశారంటే అబ్రహాం తీసుకురావడం జరిగింది. ఎందుకంటే అబ్రహాం ద్వారా నిబంధన జరిగింది. ఆ నిబంధన ఇద్దరికి వర్తించే విధంగా దేవుడు నిబంధన చేయడం జరిగింది. ఆ నిబంధన ఏంటంటే ప్రాయశ్చిత్తము జరగటం, ఇంకా పరిహారం జరగటం, ఇంకా విశ్వాసాన్ని బట్టి నీతిమంతులుగా తీర్చబడటం. ఇది కేవలం యూదులకు మాత్రమే కాదు, అన్ని జనులైన వారికి కూడా ఇది వర్తిస్తుంది అని చెప్పాడు. అంటే సున్నతి గల వారికి మాత్రమేనా? సున్నత లేని వారికి అంటే అన్ని జనులు. సున్నతి గలవారు అంటే యూదులైన వారు, అబ్రహాంతో ఒడంబడిక జరిగిన యూదులు, వాళ్ళకి మాత్రమే కాదు అన్ని జనులు కూడా ఆ నీతి కలగాలని దేవుడు అనాది సంకల్పంలోనే సర్వ మానవాళి నిమిత్తం కేవలం యూదులు మాత్రమే కాకుండా యూదులు కాని ప్రజలు కూడా ఇది కలగాలని చెప్పేసి దేవుడు ముందుగానే ఆలోచన చేశాడు. కాబట్టి ఈ విషయం చెప్పగానే చాలా మంది అక్కడున్న యూదుల్లో చాలా మందికి మార్పు వచ్చింది. చాలా మంది మారుమనసు పొంది క్రీస్తుని విశ్వసించి బాప్తిజం పొంది రక్షణ పొందుకున్నట్టుగా మనం ఈ రోమపత్రికలు చదువుకుండా ముందుకెళ్తున్నప్పుడు మనకు కనిపిస్తూ ఉంటది. కాబట్టి దేవుని ఎదుట యూదులు మాత్రమే కాకుండా అన్ని జనులందరూ కూడా దేవుని నీతి అవ్వాలని చెప్పేసి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమైపోయారంట, పాపాకారంతో రావడం జరిగింది. దేవుడు ఏం చేయడంటే క్రీస్తు ప్రభుని పాపంగా చేయడం జరిగిందంట. చూడండి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనమండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం మనం చూస్తే, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగినట్లు పాపమెరగని ఆయనను మన కోసము పాపముగా చేశాడని పౌలుగా తెలియజేశాడు. ఎవరి యందు నీతాగలని దేవుని యందు. అంటే దేవుని యందు నీతిమంతులుగా ఉండాలంటే అది ఎవరి ద్వారా సాధ్యపడుతుంది? ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా మాత్రమే సాధ్యపడుతుంది. కాబట్టి ప్రభునందు విశ్వసించడం ద్వారా ఏమవుతుందంటే దేవుడు ఉచితంగా నీతిమంతులుగా తీరుస్తున్నాడు అనే విషయాన్ని రోమపత్రికలో చాలా క్లారిటీగా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుని నీతి తగినట్లు మన మానియందు దేవుని నీతి తగినట్లు పాపం ఎరగని ఆయనను దేవుడు ఏం చేయడంట మన కోసం, అంటే కేవలం యూదులు మాత్రమే వారు మాత్రమే కాకుండా అన్ని జనులైన వారు కూడా పాపం ఎరగని అది ఏం చేయడు, పాపం చేయడం జరిగింది. అంటే పాపము ఎరగని వాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. పాపం ఎరిగిన వారి మన నిమిత్తము ఆ పాపములను విమోచించి పరిహరించి పరిశుద్ధుడిగా తీర్చి నీతిమంతుడిగా తీసి దేవుని సన్నిధికి చేర్చాలనేది దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ఉద్దేశం. ఆ సంకల్పం జరిగించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావడం జరిగింది. ఈ లోకానికి వచ్చినప్పుడు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమి ఎరగనవాడంట? పాపము ఎరగనవాడు.
అంటే ఒక పాపం ఎరగని వాడు మాత్రమే పాపం పెరిగిన వాడిని పాపంలో నుంచి విడిపించి నీతి మార్గంలో నడిపించగలుగుతాడు. ఒక పాపాత్ముడు పాపంలో జీవిస్తూ నీతి మార్గంలో జీవించగలుగుతాడా? నీతి మార్గంలో నడవగలుగుతాడా? నడిచే అవకాశం ఉందా? లేదు. కాబట్టి తండ్రి అయిన దేవుడు ఏం చేయాడంటే ఆయన పిల్లలైన వారందరూ కూడా ఆయన ఎదుట నీతిమంతులుగా ఉండాలని తన కుమారుని యేసుక్రీస్తు వారిని ఈ లోకాన్ని పంపించడం జరిగింది. ఈ లోకానికి వచ్చి ఏ పాపం లేని జీవించి పాపమైన మన నిమిత్తము ఆయన పాపముగా మారడం జరిగింది. మన పాపం యావత్తు కూడా ఎక్కడ మోసుకున్నాడండి? సిలువలో మోయడం జరిగింది అన్నమాట. అంటే సిలువలో కొట్టివేయడం జరిగింది. ఎవరి నిమిత్తము? మనుషులందరి నిమిత్తం జరిగింది. కానీ అది ఎవరికి వర్తిస్తుంది? కేవలం క్రీస్తునందు విశ్వాసించిన వారు మాత్రమే అది వర్తిస్తుంది. విశ్వాసం నుంచి మారుమనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన వారికి మాత్రమే అది వర్తిస్తుంది. అప్పుడే వాళ్ళు నీతిమంతులుగా తీర్చబడతారు. వారి నిమిత్తమే ప్రభువైన యేసుక్రీస్తు వారు మన నిమిత్తము పాపంగా చేయబడ్డాడనే విషయాన్ని అపోస్తలుడైన పౌలు కొరింథీయులో ఉన్న వారికి ఈ విషయాన్ని తెలియజేశాడండి. ఇప్పుడు రోమపత్రిక 8వ అధ్యాయము 30వ వచనంలో మనం చూసాం. ఇక్కడ రాసింది చూడండి, దేవుని యొక్క నిత్య సంకల్పము నీతిమంతులుగా తీర్చడం ఎవరి ద్వారా అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా. నీతిమంతులుగా తీర్చబడిన వారు ఏమవుతున్నారంట? దేవుని చేత మహిమ పరచబడుతున్నారు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి, లేక గ్రంథం ద్వారా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. చూడండి, రెండో విషయము, మొదటిగా మనం నీతిమంతులుగా ఎలా తీర్చారు అనే విషయాన్ని మనం చూసాం. చాలా విషయాలు మీకు చెప్పాను. అపోస్తలుల కార్యము 13వ అధ్యాయం 39వ వచనం, అలాగే రోమపత్రిక 5వ అధ్యాయం 1వ వచనం, రోమపత్రిక 3వ అధ్యాయం 21-26 వచనాలు, రోమపత్రిక 4వ అధ్యాయం 1-9 వచనాలు, అలాగే రోమపత్రిక 10వ అధ్యాయము 3-4 వచనాలు, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం నీతిమంతులుగా ఎలా తీర్చున్నాడు, ఎలా తీర్చాడు అనే విషయాన్ని చూసాం. అనేకమైన విషయాలు ఇంకా గ్రంథంలో రాయబడి ఉన్నాయి. అలాగా నీతిమంతులుగా తీర్చబడిన వారు ఏమవుతున్నారంటే దేవుని చేత మహింపరచబడుతున్నారు అనే విషయాన్ని గ్రంథం అని తెలియజేసింది. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక, మొదటి పత్రిక, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 8-11 వచనాలు మనం ఆలోచించేద్దామండి. మహింపరచబడతాం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము సహోదరులు చదివించిన వాక్యాన్ని మనం ఒకసారి ఆలోచించేద్దాం. 8 నుంచి. తెస్సలోనికీలో ఉన్న వారికి అపోస్తలుడైన పౌలు గారు పత్రిక రాస్తూ తెలియజేస్తున్న మాట ఏంటంటే, మీరు మాకు బహుప్రియులంటిరి కనుక మీ యందు విశేష పక్ష కలవారమై దేవుని సువార్తను మాత్రము కాక మా ప్రాణములను కూడా మీకు ఇచ్చుటకు సిద్ధపడి ఉంటిమి. అవును సహోదరులారా, మా ప్రయాసమును కష్టమును మీకు జ్ఞాపకమున్నది కదా. మేము మీలో ఎవరికైనా భారముగా ఉండకూడదని రాత్రింబగలు కష్టము చేసి జీవనము చేయుచు మీకు దేవుని సువార్త ప్రకటించితిమి. మేము విశ్వాసులైన మీ ఎదుట ఎంత భక్తిగాను నీతిగాను అనిందముగాను ప్రవర్తించుతామో దానికి మీరు సాక్షులు, దేవుడును సాక్షి. 11వ వచనం ఏమన్నాడంటే, తెస్సలోనికీయులో వారికి తెలియజేస్తున్న మాట ఏంటంటే, తన రాజ్యమునకును అలాగే మహిమకును మిమ్మల్ని పిలుచుతున్న దేవునికి తగినట్లుగా. ఎక్కడ పిలుస్తున్నాడంటే తన రాజ్యమునకును మహిమకు పిలుస్తున్నాడు. అంటే రాజ్యం అంటే మనం అనేక మార్లు గ్రంథం ద్వారా పరిచయం చేసాం. రాజ్యం అంటే క్రీస్తు యొక్క సంఘం. అంటే సంఘంలో చేర్చబడుతున్న వారు ఏమవుతున్నారంటే దేవుని చేత మహిమపరచబడుతున్నారు. మహిమ అంటే ఏంటంటే అసలు మహిమ అంటే ఏంటి? ఏదో ఒక కాంతివంతమైన వెలుగు వస్తాం మహిమ అదేనా? మన భావంలో మన ఆలోచనలో అదే కదా ఉంటది. మన వెనకాల ఏదైనా ఒక మంచి వెలుగు రూపంలో చక్కగా తలతల మెరుస్తూ ఒక గొప్ప వెలుగు వచ్చింది అనుకోండి, అది మహిమ అనే ఆలోచన మనం కలిగి ఉంటాం మేము. మహిమ అంటే బైబిల్ చెప్పిన సారాంశం వేరే విధంగా ఉంది, చూద్దాం అది కూడా. కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటే తన రాజ్యమునకును మహిమకును మిమ్మల్ని పిలుచుతున్న దేవునికి తగినట్లుగా మీరు బ్రతకాలి, జీవించాలని తెలియజేశాడు. అంటే
సంఘంలో చేర్చబడుతున్న వారు దేవుని చేత మహింపరచబడాలంటే వాళ్ళు ఎలా ఉండాలంట? దేవునికి తగినట్టుగా బ్రతకాలని చెప్పాడు. దేవునికి తగినట్లుగా బ్రతకాలంటే ఎలాగా? దానికి అర్థం ఏంటంటే దేవుడు కోరుకున్న విధంగా, లేక దేవుడు ఆశించే విధంగా, దేవునికి చిత్తానుసారంగా బ్రతకటమే దేవునికి తగినట్లుగా జీవించడం అనే విషయాన్ని తెలియజేశాడు. చూడండి, కొలసీకి రాసిన పత్రిక 1:10 9, 12 వచనాలు కలిసి ఉన్నాయి కదా. మీకు 7వ లైన్ చూడండి. 7వ లైన్లో మీరు చూస్తే ఏముంటదంటే, ప్రభువును అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకున్న వలననియు. అంటే ఆయనకు తగినట్లుగా నడుచుకోవడం అంటే ఆయన కోరుకున్న విధంగా నడుచుకోవడం. ప్రతి విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు అంటే దేవుని సంతోషపరిచే విధంగా మనం ఉండాలనే విషయం తెలియజేశాడు. అలాగా దేవుని సంతోషపరిచగా ఉండాలంటే మనము మన ప్రవర్తన ఏంటో, మన యొక్క మాట తీరేంటో, మన యొక్క నడవడి ఏంటో, మన యొక్క ఉద్దేశాలు ఏంటో, ఆలోచనలు ఏంటో అవన్నీ కూడా, లేక అన్ని విషయాల్లో కూడా ప్రభువుని సంతోష పెట్టే విధంగా ఉన్నాయా లేదా అనేది మనం ఎప్పటికప్పుడు మన మనస్సాక్షిని పరిశోధించుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఎక్కడ మన మనస్సాక్షి పరిశోధింపబడుతుంది? మనం ఒంటరిగా ఉన్నప్పుడు పరిశోధింపబడదు. ఎందుకంటే ఈ లోకంలో ఉంటున్నప్పుడు ఆటోమేటిక్ ఏం చేస్తుందంటే ఈ లోకానుసారంగా ఈ లోక ఆలోచనలు మనలోకి వస్తూ ఉంటాయి. కాబట్టి ప్రభు సంఘంగా కూడుతున్నప్పుడు, దేవుని మాటలు వింటున్నప్పుడు దేవుని యొక్క మాటల ద్వారా మనకి ఏమవుతుందంటే హెచ్చరిక జరుగుతూ ఉంటది. ఆ హెచ్చరిక జరుగుతున్న కారణం బట్టి మనం ఏం చేస్తామంటే మన మనస్సాక్షిని మనము ఆలోచన చేసుకోవడానికి అవకాశం ఉంటది. నేను ఎలా ఉన్నాను ప్రభు సన్నిధిలో నేను ఎలా జీవించగలుగుతున్నాను, ప్రభు సన్నిధిలో నేను ఎలా మాట్లాడగలుగుతున్నాను, ప్రభు సన్నిధిలో నా ప్రవర్తన ఎలా ఉంది, ప్రభు సన్నిధిలో నా యొక్క తోటి సహోదరి అలా నా సహోదరి అలా నేను ఎలా ఉంటున్నాను, లేదా నా సహోదరిని నేను ప్రేమించేవాడు ఉంటున్నాను లేదా, క్షమించేవాడు ఉంటున్నాను లేదా, వారితో సమాధాన పడేవాడు ఉంటున్నాను లేదా. ఇది కాదండి ప్రభువుకు సంతోషకరమైన విషయం. కాబట్టి ప్రభువుకు సంతోషపడినట్లు మనం అన్ని విషయంలో ఆయనకి తగినట్లుగా బ్రతకాలనే విషయం తెలియజేశాడు. ఎందుకంటే అందుకనే మనం క్రీస్తు యొక్క రాజ్యం అన్న సంఘంలో చేర్చబడుతున్నాం. అట్టి వారికి ఏం కలుగుతుందంటే మహిమ కలుగుతుంది. అందుకనే వాళ్ళని ఏం చేశాడంటే పిలవడం జరిగింది, వాళ్ళు నిర్ణయించడం జరిగింది, నిర్ణయించిన వాళ్ళు పిలవడం జరిగింది, పిలవబడిన వారిని నీతిమంతులుగా తీర్చడం జరిగింది. అలాగే నీతిమంతులుగా తీర్చబడిన వారినే దేవుడు ఏం చేశాడంటే మహింపరుస్తున్నారు. కాబట్టి ఆ స్థితిలోనికి దేవుని చేత మనం మహింపరచబడాలంటే మనం ఏం చేయాలంటే ప్రభువుని అన్ని విషయంలో సంతోషపడినట్లుగా మనం నడుచుకునే వారు ఉండాలి. అదే కదని చెప్తున్నాడు అక్కడ తెస్సలోనికీ రాసిన మొదటి పత్రికలో ఏమన్నాడు? 11వ వచనం, తన రాజ్యమునకును మహిమకును మేము పిలుస్తున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకున్న వలననే నడుచుకోవాలి. దేవునికి తగినట్టుగా నడుచుకోవాలి. దేవుడు ఏం కోరుకుంటాడంటే నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. అలాగే దేవుని చేత క్షమింపబడ్డావు, నువ్వు కూడా నీ తోటి వాడిని క్షమించు. దేవుడు క్రీస్తు ప్రభు ద్వారా మనతో సమాధాన పడ్డాడు, మనం కూడా మన తోటి వారితో సమాధాన పడాలి. ఇదండి దేవునికి తగినట్టుగా నడుచుకోవడం అంటే. ఇంకేమన్నాడు? మేము మీలో ప్రతి వారిని హెచ్చరించు, ధైర్యపరచు, సాక్ష్యం ఇచ్చు, తండ్రి తన బిడ్డడి ఎడల నడుచుకునే రీతిగా మీలో ప్రతి వాని ఎడల మేము నడుచుకుంటామని మీకు తెలియని విషయం తెలియజేశాడు. చూడండి అక్కడ ఏం చేస్తున్నాడంటే పౌలు గారు తెస్సలోనికీ ఉన్న వారిని ధైర్యపరుస్తున్నాడు, తర్వాత ఏం చేస్తున్నాడండి హెచ్చరిస్తున్నాడు, తర్వాత ఏం చేస్తున్నాడు సాక్ష్యం ఇస్తున్నాడు. హెచ్చరిక చేయాలండి సంఘంలో. కొంతమంది చక్కగా మాట చెప్తే కొంతమంది మాట వింటారు, కొంతమందికి ఎన్ని మాటలు చెప్పినా మాట వినరు. అటువంటి వారికి ఏం తగిలితే మాట వింటారు? బెత్తం తగిలితే మాట వింటారు. అంటే సంఘం ద్వారా కూడా సాత్వికమైన మాటలు, ప్రేమకరమైన మాటలు, ఆశీర్వాదకరమైన మాటలు చెప్పినప్పుడు కొంతమంది వాటికి అలవాటు పడిపోతారు. కానీ సంఘంలో కానీ లేదా సంఘం వెలుపడి కానీ ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో, ఒక క్రైస్తవుడికి ఎలా ఉండాలో, ఎవరికి దేవునికి తగినట్లుగా నేను ఎలా బ్రతకాలో అనేది ఆలోచన చేయాలంటే కేవలము ఇది మన అనుకూలమైన బోధన బట్టి జరిగేది కాదు.
అలా జరగాలంటే, అలా ప్రవర్తించాలంటే అటు వారికి ఏం జరగాలి? హెచ్చరిక జరగాలి. హెచ్చరిక జరుగుతున్న వారికి ఏం జరగాలి? వాళ్ళని ధైర్యపరచాలి. దేవుని కొరకు ఎలా బ్రతకాలి, మన దేవుని రాజ్యంలోకి వచ్చాము, దేవుని రాజ్యంలోకి వచ్చిన మనం దేవుని చేత ఎలా మహింపరచబడతాం, దేవుడు మనల్ని ఎలా మహింపరుస్తాడు, ఆ మహిం పొందుకోవాలంటే మనం సంఘంలో ఉన్న మనము, తన యొక్క రాజ్యంలో ఉన్న మనము ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి అనేది వాళ్ళని హెచ్చరిస్తూ, వాళ్ళని ధైర్యపరుస్తూ సాక్ష్యం ఇచ్చేవారు ఉండాలి. కాబట్టి అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనికల వారికి ఈ విషయం తెలియజేశాడండి. తన రాజ్యమునకు మహిమను మిమ్మల్ని పిలుచున్న వారికి తగినట్టుగా నడిచిపోండి అనే విషయం తెలియజేశాడు. ఇంకా మనం ముందుకెళ్తే రోమపత్రిక 8:18 ఒక నిరీక్షణ గురించి మాట్లాడతాడండి. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగిన కావని ఎంచుతున్నాను అన్నాడు. అంటే ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట అంటే ఈ లోకంలో ఉన్న శ్రమలు ఏం కావంట? ఎన్నదగినవి కావు. ఈ ఎప్పుడు వరకు ఉంటాయి? కొంతకాలమే ఉంటాయి. శ్రమలన్నీ కూడా శాశ్వత కాలం ఉండవు కదండి, కొంతకాలమే శ్రమ ఉంటాయి. ఆ శ్రమల్లోంచి కూడా మళ్ళీ తిరిగి చక్కగా మళ్ళీ ఆలోచన కలిగి, మంచి జ్ఞానం కలిగి, తమ యొక్క జీవితాన్ని నూతన పరుచుకుంటూ మంచిగా జీవించే అవకాశాలు అనేక మంది విషయాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఏమన్నాడంటే, మన ఎడల అంటే క్రైస్తవుల ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎనదగినవి కావు. అంటే ఈ లోపల జీవిస్తున్న శ్రమలు అసలు లెక్కలోకి రావు దేవుని మహిమ ఎదుట. దేవుని మహిమ అంటే దేవుని చేత ఎలా మహిమపరచబడుతున్నామో అనే విషయాన్ని మనం ఆలోచన చేయాలి. అంటే అంత గొప్ప స్థితి దేవుడు క్రైస్తులైన వారికి, తన పిల్లలైన వారికి, క్రీస్తు ద్వారా నీతిమంతులుగా తీర్చబడుతున్న వారికి అంత గొప్ప స్థితిని ఏర్పాటు చేశాడు తండ్రి దేవుడు. కాబట్టి ఇప్పటి కాలపు శ్రమలు లెక్కలోకి రావు. దేని ఎదుట? దేవుని యొక్క మహిమ ఎదుట. ఎప్పుడు ఆ ప్రత్యక్షత ఏదైతే ఉందో అది జరిగినప్పుడు రాబోవు మహిమ ఎదుట. అంటే ఆ ఒక రోజున దేవుని చేత మనం మహిమపరచబడిపోతున్నాం అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈ లోకంలో ఎన్నో శ్రమలు వస్తుంటాయి, ఎన్నో ఇబ్బందులు వస్తుంటాయి, ఎన్నో ఆటంకాలు వస్తుంటాయి, ఎన్నో బాధలు వస్తూ ఉంటాయి. వీటన్నిటిని మనం ఏం చేస్తామంటే ఈ దృష్టిలో పెట్టుకుని మనం సంఘంలో నుంచి వెడలిపోయే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. అంటే మన విశ్వాసం కోల్పోతూ ఉంటాం. ఎందు నిమిత్తమో తన యొక్క రాజ్యానికి పిలువబడ్డామో అది మర్చిపోతాం. ఈ లోకంలో ఉన్న ఏది శ్రమ ఉన్నాయో ఆ శ్రమల విషయంలో మనం ఏం చేస్తామంటే తొందరపడి మనకి ఎందుకు ఈ కష్టాలు, మనకి ఎందుకు ఈ బాధలు, మనకి ఎందుకు ఈ శోధనలు అని చెప్పేసి దేవుని చేత మహింపరచబడే స్థితి నుండి నువ్వేం చేస్తావంటే పక్కకు తొలగిపోతాం. కాబట్టి అపోస్తలుడైన పేతురు గారు ఏమన్నారంటే ఒక మంచి ఉదాహరణ చెప్తున్నాడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం లేదా 6వ వచనం చదువుతున్నా చూడండి. 6వ వచనం చదువుతున్నా చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం నుంచి చదువుతున్నాను. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుతున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు ఏం కలుగుతుందంట? దుఃఖం అని కలుగుతుంది. ఖచ్చితంగా కలుగుతుందండి. ఎవరు కలుగుతుంది? దేవుని చేత పిలువబడిన వారికి, లేదా దేవుని చేత నీతిమంతులుగా తీర్చబడిన వారికి, లేక దేవుని చేత తన రాజ్యంలోనికి ప్రవేశపెట్టబడిన వారికి ఏం కలుగుతుందంట? శ్రమ కలుగుతుంది, దుఃఖము కలుగుతుంది. ముందుగానే చెప్పాడండి, మీకు చెప్పుకోకుండా ఏమి ఉంచలేదు, ఏమి దాయలేదు. చెప్పకుండా మిమ్మల్ని ముందు క్రీస్తులో నడిపించేసిన తర్వాత అయ్యో మీ క్రీస్తులోకి వచ్చారా, అది మీకు శ్రమ ఉంటుంది, మీకు దుఃఖం ఉంటుంది, అది మీకు బాధ ఉంటుంది, మీకు వేదన ఉంటుంది అని తర్వాత చెప్పిన మాటలు కాదండి, ముందుగానే చెప్పాడు. క్రైస్తవుల్లోకి రావటం అంటే ఒక సవాల్తో కూడిన పరిస్థితి. ఆ సవాలు నువ్వు దాటుకుని ముందుకెళ్తే నీ కొరకు, నా కొరకు, అంటే క్రైస్తవులు వారందరి కొరకు దేవుని చేత ఏ పొందుకుంటామండి? మహిమ పొందుకుంటాం, మహిమ పరచబడతాం అనే విషయాన్ని గ్రంథం అని తెలియజేస్తుంది. ఏమన్నటువంటి 7వ వచనంలో నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా,
దానికంటే అమూలమైన మీ విశ్వాసము ఈ శోధన చేత పరీక్షకు నిలిచినదైతే యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకేం కలుగుతుంది చెప్తానండి. మెప్పు కలుగుతుంది, తర్వాత మహిమ కలుగుతుంది, తర్వాత ఘనత కలుగుతుంది అనే విషయం తెలియజేశాడు. దేని జయించినప్పుడు అండి? దుఃఖము, శోధనలో, శ్రమ జయించినప్పుడు. అంటే అప్పుడు వరకు క్రైస్తవుడు ఏమై ఉండాలి? ఒక మంచి నిరీక్షణ కలిగి ఓర్పుతో సహనంతో కలిగి ఉండాలి. అయితే ఇక్కడ ఏమన్నాడంటే ఒక విషయం చెప్తున్నాడు. ఏంటంటే విశ్వాసం 7వ వచనం ఏమంటాడండి? అమూలమైన మీ విశ్వాసం అన్నాడు. విశ్వాసానికి ఏం పేరు పెట్టాడు? అమూలమైంది. ఎవరి విశ్వాసం? క్రైస్తువుల యొక్క విశ్వాసం. చాలా మంది క్రైస్తవులు చాలా మంది విశ్వాసం నుంచి తొలగిపోయిన వారు చాలా మంది ఉన్నారు. చాలా మంది క్రీస్తులోనికి కొందరు ఎందుకు వస్తారంటే క్రీస్తు చేత ఏదో మనం క్రీస్తుని నమ్ముకుంటే అప్పులు పోతాయనో, క్రీస్తుని నమ్ముకుంటే మన రోగాలు పోతాయనో, క్రీస్తుని నమ్ముకుంటే మనకు అప్పులు తీరుతాయనో, క్రీస్తుని నమ్ముకుంటే మనకి పెళ్ళిళ్ళు అయిపోతాయనో, క్రీస్తుని నమ్ముకుంటే మనకి పిల్లలు పుడతారనో, క్రీస్తుని నమ్ముకుంటే మనకి ఇంకా ఉద్యోగాలు వస్తాయనో, ఈ రీతిగా అనేకమైన అపోహలతో క్రీస్తు వద్దకు వస్తూ ఉంటారు. అది కాదండి, అది సరైన విశ్వాసం కాదు. ఒకసారి నువ్వు క్రీస్తు యొద్దకు వచ్చావంటే నీ విశ్వాసాన్ని నీ మరణం వరకు కొనసాగించాలి. అంతమ వరకు నిలిచిన వాడికి ఏం కలుగుతుందంట? నిత్య జీవాన్ని అనుగ్రహిస్తా అన్నాడు. అంటే ఆ నిత్య జీవం స్వాధీనించుకోవాలంటే ఎప్పటి వరకు ఉండాలండి? అంతమ వరకు వేచి ఉండాలి. అంటే అది ఒకవేళ నువ్వు బ్రతికున్న కాలంలోనే జరగవచ్చు, లేకపోతే మనకి ఆయుష్ అయిపోతే ఆయుష్ కాలం తర్వాత కూడా అది ఖచ్చితంగా మనకి దేవుని చేత ఏం పొందుకుంటాం? మహిమ పరచబడతాం, లేకపోతే మహిమ పొందుకుంటాం దేవుని చేత. ఏమన్నాడు చూడండి ఇక్కడ 6వ వచనం ఏమన్నాడు? అవసరం బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతం కొంచెము కాలం మీకు దుఃఖము కలుగుతున్నది. దానికి ఒక ఉదాహరణ తీసుకొచ్చాడు. నశించిపోవు సువర్ణము అంటే బంగారాన్ని ఎంతగా అగ్నిలో దాన్ని పొదిలి పెడతారో అంతగా ఏమవుతుంది? మెరుగుపడుతుంటది. అంత చక్కగా చాలా అందంగా మెరుస్తూ కనిపించే విధంగా అది ఎప్పుడు మెరుగుపడుతుంటది. ఇప్పుడు అగ్నిలో వేసినప్పుడు. అంటే అగ్ని లాంటి పరీక్ష వచ్చినప్పుడు అమూలమైన మీ విశ్వాసంలో మీరు నిలిచుంటే కనుక మీకు శ్రమలు వచ్చినా, శోధనలు వచ్చినా, ఇబ్బంది వచ్చినా, మీకు దుఃఖం కలిగినా మీరు బాధపడద్దు. ఎందుకంటే ఆ విషయాన్ని చక్కగా చెప్పాడు. ఏంటంటే ఈ శోధనల చేత పరీక్షకు నిలిచిందై. ఒకవేళ మీరు నిలిస్తే, ఈ శోధనలో మీరు నిలిచిన వారు ఉంటే, మీ విశ్వాసం కాపాడిన వారు ఉంటే, మీరు నిరీక్షణ కలిగి జీవిస్తే, నీతి నుంచి తొలగిపోకుండా, విశ్వాసం తొలగిపోకుండా, తన యొక్క రాజ్యం నుంచి తొలగిపోకుండా, మహిమను పొందుకోవడానికి, దేవుని చేత మహిమపరచబడటానికి నువ్వు ఓర్పు కలిగి ఉంటే దేవుని చేత మెప్పు పొందుకుంటున్నావు, ఘనత పొందుకుంటున్నావు, ఇంకేమన్నాడండి? మహిమ పొందుకుంటున్నావు. దీని ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావు అని రోమపత్రిక 8:18 మనం చూసాం. కాబట్టి చూడండి, కొలసల రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడతారు అనే విషయం తెలియజేశాడు. చూడండి, మహిమ అంటే ఏంటో మీకు తెలియజేస్తున్నాను. చూడండి, మనం అనుకున్నట్టుగా ఒక కాంతివంతమైన వెలుగు వస్తే అది మహిమ అని అనుకోవచ్చు, కానీ అది కదండి మహిమ అంటే. మీరు జాగ్రత్తగా ఆ విషయాన్ని మీరు గమనిస్తే క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మహిమ పరచబడతారు అనే విషయం తెలియజేశాడు కదా. అంటే ఎవరైతే తన యొక్క అమూల్యమైన విశ్వాసాన్ని బట్టి ఈ లోక శ్రమలు ఎనదగినవి కావని ఈ శోధనలకి మనం నిలిచిన వారైతే, మనం వాటన్నిటికి మనం పాల్గొన్న వారం అయితే, క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు దేవుడు క్రీస్తు ప్రభుత్వం మనం ఏం చేస్తాడంటే ఒక ఉన్నతమైన స్థానాన్ని ఏర్పరచడం జరిగింది. అంటే మహిమ అంటే అర్థం ఏంటంటే గౌరవప్రదమైన స్థితి. అంటే ఒక గౌరవం అనేది దేవుని చేత మనం పొందుకుంటాం. ఇంకా గొప్ప స్థితి,
అంటే దేవుని చేత గౌరవప్రదమైన గౌరవాన్ని పొందుకోవడం గొప్ప స్థితే కాదా? ఒక సృష్టికర్త అయిన దేవుని చేత గౌరవం పొందుకోవడం గొప్ప స్థితే కాదా? గొప్ప స్థితి. ఈ విధంగా క్రైస్తులైన వారు కూడా తమ యొక్క అమూల్యమైన విశ్వాసాన్ని ఈ లోకపు శ్రమల్లో నుంచి, ఈ లోకపు వేదనల నుంచి, ఈ లోకపు దుఃఖంలో నుంచి మనం సహించుకునే ఎడల, ఓర్పు కలిగిన ఎడల దేవుని చేత గొప్ప గౌరవప్రదమైన స్థితిని పొందుకుంటాము. అంటే గొప్ప స్థితిని పొందుకుంటామనే విషయాన్ని మనకి ఇక లేఖనం ద్వారా తెలియబడబడుతుంది. కాబట్టి దాన్ని ఏం చేస్తారంటే నీతిమంతులు పొందుతారంట. పరలోకమందు దేవుని పిల్లలు మహిమపరచబడతారంటే దేవుని చేత కనపరచబడతారు. ఇదండి మహిమ అంటే. ఏం చేయడండి? రోమపత్రిక 8:30 ఏమన్నాడండి? ఎవరిని నీతిమంతులకు తీర్చినా వారిని మహిమపరచడు. అంటే ఘనపరుస్తున్నాడు, ఒక గౌరవప్రదమైన స్థితిని ఏర్పాటు చేస్తున్నాడు, ఒక గొప్ప స్థితిని ఏర్పాటు చేస్తున్నాడు. ఎవరు కలుగుతుందండి? అది ఎవరు కలుగుతుందండి? తన రాజ్యంలోనికి చేర్చబడుతున్న వారికి, అంటే తన యొక్క సంఘంలోనికి, క్రీస్తు రాజ్యమైన సంఘంలోనికి చేర్చబడుతున్న వారికి ఆ స్థితి ఎవరి చేత కలుగుతుంది? దేవుని చేత కలుగుతుంది. అందుకేనండి మీ అమూల్యమైన విశ్వాసాన్ని ఏమంటున్నాడు? కాపాడుకోమంటున్నాడు. విశ్వాసం నుంచి తొలగిపోయిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. వీటి ఎదుట, అంటే ఇందాక రోమపత్రిక 8:18 చెప్పిన ప్రకారంగా ఏం చెప్పాడండి అక్కడ? క్రీస్తు ప్రత్యక్షము కాబో, మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావాలి. అంటే దేవుని చేత పొందుకునే ఆ గొప్ప స్థితి, గౌరవ స్థితి, దేవుని చేత కనపడే స్థితి ఈ లోకములో ఉన్న శ్రమలు ఎన్నదగినవి కావాలని తెలియజేశారు. కాబట్టి దేవుని యొక్క సంకల్పం ఏంటంటే నీతిమంతులుగా తీర్చిన వారిని గణపరచడం, వాళ్ళకి గౌరవప్రదమైన స్థితి అనుగ్రహించడం, ఒక గొప్ప స్థితిని ఇవ్వటం. ఇది దేవుని యొక్క సంకల్పం అయి ఉంది. అది ఎవరు పొందుకుంటారండి? క్రీస్తు యొక్క లేదా క్రీస్తులోనికి తన గత పాప క్షమాపణ నిమిత్తము మారుమనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రభువైన యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించి క్రీస్తులోనికి బాప్తిసం పొందిన వారికి ఆ గొప్ప స్థితి పొందుకునే అవకాశము లభిస్తుంది. సంఘము వెళ్ళిపోతున్న వారికి ఆ స్థితి లేదండి. ఈ విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి ఒకటి ఏం చూసాం? నీతిమంతులుగా తీస్తున్నాడు దేవుడు. నీతిమంతులుగా తీసిన వాడు ఏం చేస్తున్నాడు? మహిమపరుస్తున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శిష్యులను ఉద్దేశించి తండ్రిని దేవుని వేడుకుంటున్నాడు. నీ నుంచి నాకు ఎటువంటి మహిమ ఉందో అదే మహిమ నేను ఏర్పరచుకున్న శిష్యులకు కూడా దయచేయాలి. లేకపోతే నీ మహిమను వారు చూడాలంటే నువ్వు నాకు అనుగ్రహిస్తున్న గొప్ప స్థితి ఏదైతే ఉందో, నీ చేత నేను ఎలా కనపరచబడుతున్నానో ఆ స్థితి ఏదైతుందో వీళ్ళు చూడాలి, శిష్యులు చూడాలనే విషయాన్ని వాళ్ళు చూసి వాళ్ళు కూడా ఆ మహిమను పొందుకోవాలని చెప్పేసి ప్రభువైన యేసుక్రీస్తు తండ్రిని దేవునికి విజ్ఞాపన చేస్తున్నారు. యోహాను సువార్త 17:23-24 లేదా 22 వచ్చింది. మనము ఏకమై ఉండలాగన వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. అంటే నువ్వు నాకు ఎటువంటి స్థితి ఇచ్చావో, ఎటువంటి గొప్ప స్థితి ఇచ్చావో అది అటువంటి గొప్ప స్థితి నేను ఏర్పరచుకున్న శిష్యులకి ఇచ్చితిని అంటున్నాడు. అంటే శిష్యులు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి చేత ఒక మంచి స్థితిని సంపాదించుకున్నారు లేదా? శిష్యులు వాళ్ళు కూడా తన యొక్క విశ్వాసం కాపాడుకున్నారు లేదా? దాంట్లో ఒక వ్యక్తి విశ్వాసం కాపాడలేకపోయారు. ఎవరన్న వ్యక్తి? యోధ, ఇస్కరియోతు యోధ. పక్కనే తిరిగాడు, యేసు ప్రభుని పట్టించాడు. అంటే అతను ఏమైపోయాడు? తన యొక్క విశ్వాసాన్ని కోల్పోయాడు, నిరీక్షణ కోల్పోయాడు, ఓర్పును కోల్పోయాడు. కాబట్టి ఆయనకి ఏమొచ్చిందండి? ఊరేసిన చచ్చిపోయాడు లేదా? ఆయనకి ప్రశాంతత ఏమనుందా? సమాధానం ఏమనుందా? ఏమి లేదు, అన్ని కోల్పోయాడు. కానీ క్రీస్తు కొరకు అతి సాక్షులైన వారికి ఏం కలిగిందండి? దేవుని చేత మెప్పు, ఘనత, మహిమ కలిగింది. అంటే దేవుని చేత గొప్ప గౌరవప్రదమైన స్థితిని వాళ్ళు పొందుకోగలిగారు. కాబట్టి వాళ్ళు పొందుకున్నారు. కాబట్టి వాళ్ళు మనకి ఏం చేస్తున్నారు? పత్రిక రూపంలో దాని గురించి ముందుగానే తెలియజేశారు. అది ఎంత అద్భుతమైందో అనే విషయాన్ని ముందుగానే అపోస్తులు తెలియజేయడం జరిగింది.
ఇక్కడ ప్రభునేసుక్రీస్తు వారు కూడా మాట్లాడేది ఏమంటారంటే 22వ వచనం, మనము ఏకమై ఉండలాగన వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. వారి యందు నేనును నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణంగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితవనియు నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించుతవనియు లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని అన్నారు. 24వ వచనం, తండ్రి నేనెక్కడ ఉందినో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును, నీవు నాకు అనుగ్రహించిన వారంటే శిశువుని అనుగ్రహించాడు ప్రభునేసుక్రీస్తు వారికి. ఎవరో తండ్రిని దేవుడు ఏమన్నాడంటే 24వ వచనం, తండ్రి నేనెక్కడ ఉందినో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలననియు నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలననియు కోరుచున్నాను. జగత్తు పునాది వేయబడక మునిపే నీవు నన్ను ప్రేమించితివి అనే విషయాన్ని తెలియచాడు అనమాట. ఎవరు చూడాలని కోరుకుంటాడండి? తన అపోస్తుల్ని. ఏమన్నా చూడండి లాస్ట్ 3వ లైన్లో, నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను, అంటే ప్రభునేసుక్రీస్తు వారు పొందుకున్న మహిమను వారు చూడవలనని కోరుచున్నాను. వారంటే ఎవరు? అపోస్తులు. అంటే ఆయన దేవుని చేత ఆ ఘనము లేదా ఆ గౌరవమైన స్థితి, గొప్ప స్థితి అపోస్తులు కూడా చూడాలి. నేను అలా చూడాలని కోరుకొనిచున్నానని చెప్పేసి ప్రభునేసుక్రీస్తు వారు తండ్రిని దేవునికి ప్రార్థన చేస్తూ అపోస్తుల గురించి చెప్పడం జరిగిందండి. కాబట్టి దేవుని యొక్క సంకల్పంలో నీతిమంతులుగా తీర్చబడుతున్న వారికి ఏం కలుగుతుందండి? మహిమ కలుగుతుంది. మహిమ అంటే గౌరవమైన స్థితి, గొప్ప స్థితి, దేవుని చేత గణపరచబడతాము. ఇది ఎవరు పొందుకుంటారు? నీతిమంతులు పొందుకుంటారు. నీతిమంతులు అంటే ఎవరండి? దేవుని యొక్క రాజ్యమైన సంఘంలో చేర్చబడిన వారు. కాబట్టి దేవుని యొక్క సంకల్పము మనందరికి తెలియాల్సిన అవసరం ఉంది. దేవుని యొక్క సంకల్పంలో ఏంటి ఆలోచన అంటే దేవుని యొక్క ఉద్దేశం ఏంటి, దేవుడు ఏం కోరుకుంటున్నాడు మానవుల ఎడల అనేది మనం చూడగలగాలి. కాబట్టి చూడండి, ఈ భౌతిక సంబంధమైన మరణంతో మన జీవితం అంతమైపోతుందా? భౌతిక మరణంతో మనం అంతమైపోతామా? అంతం కాదండి. ఈ భౌతిక సంబంధమైన మరణము సహజంగా ప్రతి మానవుడికి కూడా వస్తుంది. ప్రభునేసుక్రీస్తు వారికి కూడా వచ్చిందా లేదా? అంటే ప్రతి మనిషి కూడా ఏమైపోతాడు? మరణించక తప్పదు అది అంటున్నాడు. కాబట్టి దేహమును విడిచినను ఎవరికి ఇష్టమైన కోరుకుంటండి? దేవునికి ఇష్టమైన వారు ఉండాలని కోరుకున్నాను. అంటే భౌతికమైన మరణం తర్వాత కూడా మరొక జీవితం ఉందంటే మరొక జీవితం ఉంది. కాబట్టి క్రైస్తవుని అంగీకరించడం అంటే కేవలము ఈ లోకంలో ప్రగతి కోసమే కాదు. ఈ లోకం విడిచిపెట్టిన తర్వాత కూడా మరో లోకానికి వెళ్ళడానికి కూడా దేవుడు క్రీస్తు ప్రభు ద్వారా మనల్ని నీతిమంతులుగాను పరిశుద్ధులుగాను చేయడం జరిగింది. క్రీస్తు ప్రభు యొక్క రక్తము ద్వారా విమోచించి పవిత్రులుగా చేసి పాపము నుంచి పాపాన్ని కడిగివేసి ప్రాయశ్చిత్తం చెల్లించి దేవునికి సొత్తైన యాజక సమూహంగా రాజ్య సమూహంగా దేవుడికి అప్పచెప్పడం జరిగింది. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము, 9వ వచనం. కావున దేహమును విడిచినను ఆయన కృష్ణులమై ఉండవాలని మిగుల అపేక్షిస్తున్నాము. పౌలు గారు ఏమంటారంటే ఈ భౌతిక మరణముతోనే మన జీవితము అంతము కాదు. కాబట్టి మనము ఉన్నప్పుడు కూడా లేనప్పుడు కూడా ఆయన కృష్ణులుగా ఉండాలి. అంటే ఒక రోజున మనం ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా ఆయన దగ్గరికి చేరగల వరకు ఉండాలి. మనం ఆయన దగ్గరికి చేరాలంటే, ఆయన చేత మనం మహిమపరచబడాలంటే మన అమూల్యమైన విశ్వాసాన్ని మనం ఏం చేసుకోవాలి? కాపాడుకోవాలి. ఈ విశ్వాస యాత్రలు ఏమొస్తాయి? దుఃఖం వస్తుందా? శోధనలు వస్తాయా? శ్రమలు వస్తాయా? వస్తాయి. వీటన్నిటిని నువ్వు తాలుకున్నప్పుడే దేవుని చేత ఒక రోజు నన్ను ఏం చేయబడతావు? దేవుని చేత
మహిమపరచబడతావు అని చెప్పినాడు. కాబట్టి పౌలు గారు ఏమన్నారంటే ఈ లోక సంబంధమైన భౌతిక మరణముతో మన జీవితము అంతం కాదని విషయం తెలియదు. కాబట్టి అది అంటున్నాడు, ఏమన్నాడు, ఎందుకనగా కావున దేహమందునను దేహమును విడిచినను దేహమందును మాత్రమే కాదు, దేహము విడిచినప్పుడు కూడా ఆయనకి ఇష్టమై ఉండాలి ఈ విషయం తెలియచేది అన్నమాట. కాబట్టి ఇక్కడ ఏమంటాడంటే మానవుని జీవితము భౌతిక మరణంతో అంతం కాదు, మరణమందు శరీరం వదిలిపెట్టిన మరణము మనము జీవితము కొనసాగిస్తాం అనే విషయాన్ని మనం ఆలోచన చేయాలి. ఇప్పుడు మనం కలిగి ఉన్న ఈ భౌతిక జీవితము ఎంతకాలం అండి? ఇప్పుడు మనం కలిగి ఉన్న ఈ జీవితం ఎంతకాలం? కొంతకాలమే, కొద్దికాలమే, అవునా కదా? అందరికీ తెలుసు, అది ప్రతి ఒక్కరికి తెలుసు, తెలియని అంటే ఎవరు లేరు. ఆఖరికి ఈ భౌతిక సంబంధమైన జీవితము కొద్ది కాలం అని అందరికీ తెలుసు. కాబట్టి ఈ సమయము ఇవ్వబడుతున్న ఈ సమయంలోనే మనం ఏం చేయాలంటే దేవుని యొక్క సంకల్పం అంటే దేవుని యొక్క రాజ్యంలోకి రావటము, రాజ్యంలో చేర్చబడుతున్న వారు దేవుని చేత నీతిమంతులకు తీర్చబడతాము, నీతిమంతులకు తీర్చబడుతున్న వారు దేవుని చేత పరిశుద్ధులుగా తీర్చబడతాము, పరిశుద్ధులుగా తీర్చబడుతున్న వారు దేవుని చేత మహిమపరచబడతాము అనేది పొందుకునే వారు ఉండాలి. ఈ లోకం శాశ్వతం కాదు. ఈ లోకంలో ఉన్నంతకాలం మన దగ్గర డబ్బు ఉంటేనే, ఏదైనా ఆస్తులు ఉంటేనే, ఏదైనా పలుకుబడి ఉంటేనే మన చుట్టూ ఉంటారు. అవి లేకపోతే పట్టించుకోరు ఎవరు. అవి మన అవసరాలు తీరుస్తాయి. కానీ ఈ భౌతిక జీవితం ముగించిన తర్వాత మనం ఏమై ఉన్నామో అనేది ఈ భూమి మీద ఉండగానే మనం ఆలోచన కలిగి ఉండాలి. మన దగ్గరున్న ధనము అక్కడికి రాదండి రక్షణ విషయంలో. మన దగ్గరున్న వెండి బంగారం అక్కడికి రాదండి. ఆ రోజు చెప్పాను కదా మీకు, పేతురు మొదటి పత్రిక 18వ కూడా చెప్పాను. వాళ్ళు దేన్ని ఆశించారంటండి? వెండి బంగారం క్షయమైన వస్తువుల చేత మీరు విమోచింపబడలేదండి. విమోచించలేమండి. అవి మన అక్కర్లు తీస్తాయి. భౌతికాలు మనం జీవించినంత కాలం మన అక్కర్లు, మన అవసరాలు మాకున్న ఏమైనా అనారోగ్య సమస్యలు వస్తే, ఏమైనా ఇబ్బందులు వస్తే దాన్ని మనం ఖర్చు పెట్టడం కోసం అది తీరుతాయి. కానీ దేవుని యొక్క రాజ్యమై ఉన్న సంఘంలో చేర్చబడిన వారు నిత్య రాజ్యానికి చేరడానికి అంటే పరలోకం చేరడానికి ఇవేమి కూడా ఏం రావంట, అక్కడికి రావు. దాన్ని స్వతంత్రించుకోవాలంటే ఏం సంపాదించుకోవాలి? రక్షణ సంపాదించుకోవాలి. రక్షణ సువార్తే మనందరికీ ప్రకటింపబడుతుంది. ఈ సువార్త ప్రకటించేది ఈ లోక సంబంధమైనది కాదండి. ఈ సువార్తను మీరు అంగీకరిస్తే, మీరు క్రీస్తుని విశ్వసిస్తే మీకు ఏదో లాభాలు వస్తాయో, ఆస్తులు వస్తాయో అనేది కాదండి. మీకు ఏమొస్తుందంటే నిత్య జీవం వస్తుంది. చాలా మంది ఏం చేస్తారంటే ఈ జీవిత కాలం మట్టికే క్రీస్తు మాకు విశ్వాసం అనుకుంటారు. వాళ్ళని ఏమన్నాడు తెలుసు పౌలు గారు? అందరికంటే దౌర్భాగ్యం అన్నాడా లేదా? దౌర్భాగ్యం అన్నాడు అన్న. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 15వ అధ్యాయం 19 వచ్చినాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 19 వచ్చిన. ఈ జీవిత కాలం మట్టికే మనము క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడల మనుషులందరికంటే ఏమంటారంట? దౌర్భాగ్యులు అంట. ఎవరు? ఈ జీవితకాలం మట్టికే అంటే చాలా మంది వాళ్ళ అవసరం నిమిత్తమే క్రీస్తు వద్దకు వస్తూ ఉంటారు. అది కాదు నీ నిరీక్షణ పరలోకం సంబంధించింది. కాబట్టి మనుషులందరికంటే దౌర్భాగ్యం రావడంటే ఈ జీవితకాలం మట్టికి బ్రతకడం కోసం, స్వార్థం కోసం క్రీస్తు వద్దకు వస్తే నీ అంత దౌర్భాగ్యం ఇంకొక లేడు అని విషయం పౌలు తెలియదు. కాబట్టి దేవుని చేత మహింపరచబడాలంటే, దేవుని చేత నీతిమంతులుగా తీర్చబడాలంటే, దేవుని యొక్క సువార్త ప్రకటింపబడుతున్నప్పుడు, దేవుని యొక్క నిత్య సంకల్పం గురించి ప్రకటింపబడుతున్నప్పుడు ఆ సంకల్పం ఏమై ఉందో అనేవి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసేవారు ఉండాలి. ఎందుకంటే మన బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేసింది, ఈ జీవిత కాలము మనం శాశ్వతం కాదని తెలియజేసింది. కాబట్టి మనకి ఉన్న ఆయుష్ కాలము ఎంత? 70 లేక 80. కొత్త నిబంధనకు వచ్చినట్టు అది కూడా ఆ 70-80 కూడా గురించి మాట్లాడతలేదు. ఏమన్నాడంటే
ఆవిరి వంటిది అన్నాడు. ఇంతలో కనిపించి అంతలో మాయమైపోయే ఆవిరి అన్నాడు. మానవ జీవితం కూడా అదేనండి. ఎప్పుడు మనం యాత్ర ముగింపబడుతుంది మనకు తెలియదు. ఎంతో మంది బలవంతులైన వారు కూడా, చక్కగా మంచి పొద్దున్న లేచి మంచి ఎక్సర్సైజ్ చేసిన వారు కూడా ఏమైపోయారండి? కాలం చేస్తున్నారు లేదా? ఆరోగ్యవంతులు కూడా కాలం చేస్తున్నారు లేదా? కాబట్టి ఈ జీవితం అనేది శాశ్వతం కాదు, ఇది కొద్ది కాలమే. ఇది విడిచిపెట్టిన తర్వాత కూడా మరొక జీవితం అనే విషయాన్ని కూడా మనం ఆలోచన చేయొచ్చండి. చూడండి, మొదటి దినవృత్తాంతము 29 అధ్యాయం 10వ వచనం ఏమంటాడంటే, మా భూనివాస కాలము నేడంత స్థిరంగా ఉన్నవాడు అప్పుడును లేడు. స్థిరత్వం లేదండి ఇక్కడ, అస్థిరత్వం. ఆదికాండం 3 అధ్యాయం 19వ వచనంలో, ఏలయనగా నేల నుండి నువ్వు తీయబడితివి, నీవు మన్నే కనుక తిరిగి మన్ను అయిపోతావు. డిసైడ్ అయిపోయింది, మన్ను అయిపోతావని. ఏదైనా ఈ మధ్య కాలంలోనే ఈ అవకాశం మనం ఏం చేసుకోవాలి? సద్వినియోగం చేసుకోవాలి. వినియోగం చేసుకున్నవారు, సద్వినియోగం చేసుకున్నవారు ఏమవుతారు? ధన్యులు అవుతారు. ఎందుకంటే ప్రతి మానవుడు కూడా తన యొక్క ఆలోచన బట్టి, తన యొక్క మనస చెడిపోవడం బట్టి ఏమైపోయారంటే దేవుని దృష్టిలో పాపులుగా తీర్చబడ్డారు. అట్టి పాపంలో నుంచి విమోచింపబడటానికే ప్రభునేసు క్రీస్తు వారిని లోకాన్ని పంపించడం జరిగింది. కాబట్టి మన ఆయనందు దేవుని తగినట్లు పాపం మెరగన ఆయనను ఏం చేయడంట? పాపముగా చేయడం జరిగింది. కాబట్టి నీవు దేవుని యొక్క నీతిమంతులకు నిలబడాలంటే పాపం మెరగని ప్రభునేసు క్రీస్తునందు విశ్వసించాలి. విశ్వసించిన నీవు ఆయనలోనికి బాప్తిసం పొందాలి. బాప్తిసం పొందడానికి నీవు ఆయన రాజ్యమైన సంఘంలో చేర్చబడతావు. ఆయన రాజ్యంలోకి సంఘంలోకి చేర్చబడిన నీవు దేవుని చేత ఘనపరచబడతావు, మహింపరచబడతావు, లేకపోతే ఒక గౌరవప్రదమైన స్థితి పొందుకుంటావు, గొప్ప స్థితి పొందుకుంటావు అనే విషయాన్ని గమనించాలి. కాబట్టి నీకు ఇటువంటి స్థితి ఏదైతే ఉందో అదే స్థితి నీ భౌతిక శరీరం విడిచిపెట్టిన తర్వాత కూడా దేవుని యొక్క అదే స్థితి, అదే ఘనత దేవుని యొక్క నీకు ఉంటుంది. ఎప్పుడు? నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకున్నప్పుడు. అలా కాని పక్షంలో మనం ఏమైపోతాం? దేవునికి దూరం అయిపోతాం. దేవునికి సంబంధం